గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరినీ? అయితే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారు నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అనమాట నా యూట్యూబ్ ఛానల్లో. బికాజ్ నేను ఈరోజు చాలా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా అవి కూడా చూసేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో వెంటనే చూసేయచ్చు. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ఫుల్ లెంత్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు చాలా మంచి కంటెంట్ ఇవ్వబోతున్నా. బికాజ్ ఇన్ని రోజులు షార్ట్ వీడియోస్లో ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకపోయాను కాబట్టి ఫుల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ అలానే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మా హస్బెండ్ మేమిద్దరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఆ ప్లేస్ పేరు బ్లూ మౌంటైన్స్. ఇక్కడ నుంచి మాకు 5 to 6 hours డిస్టెన్స్ ఆ ప్లేస్కి. ఈరోజు డే వచ్చేసి వెన్స్డే అనమాట. సో మేము ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బ్లూ మౌంటైన్స్కి మేము ఉండే ప్లేస్కి మధ్యలో ఉంటారనమాట. సో మేము వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది కదా. ఇన్ సింగిల్ టైంలో 5 to 6 hours జర్నీ కాకుండా ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము. సో బ్లూ మౌంటైన్స్ అనే ప్లేస్ ఏంటంటే, ఇప్పుడైతే చాలా స్నో ఉంటుంది అండ్ కొంచెం వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుందని చూసిన. సో మనం దానికి తగ్గట్టు అన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో నేను అవన్నీ మీకు ముందు వీడియోలో చూపించబోతున్నా. సో అవన్నీ చూసేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను తప్పు చేస్తుంటే లైక్ ఏమన్నా మిస్టేక్స్ అండ్ చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటే కామెంట్ చేయండి. సో నేను అవన్నీ చూసి నేర్చుకుని ఇంకా మంచిగా మీకు కంటెంట్ షేర్ చేస్తా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడైతే నేను బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నా. ఇది వరకు నేను తీసుకున్న ఫ్యూ న్యూ డ్రెస్సెస్ ఉంటే వాటికి ట్యాగ్స్ తీసేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నా. సో నేను మీకు అన్ని నెక్స్ట్ క్లిప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ నేను ఎన్ని డేస్ ట్రిప్కి ఎన్ని పేర్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నా అండ్ క్లైమేట్కి తగ్గట్టు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నా అని చెప్పేసి. సో మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి ఇవన్నీ నా ప్యాకింగ్కి అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇవన్నీ తీసుకుని మనం జస్ట్ బ్యాగ్లో పెట్టేసుకోవడమే. నేను చెప్పినట్టు మా ట్రిప్ 5 days అన్నా కదా. సో నేను ఈచ్ డేకి ఒక్కొక్క అవుట్ఫిట్ తీసుకున్నా. సో లైక్ సపోజ్ ఫర్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ 1 శారీ ఫర్ 1 ఈవెంట్కి అటెండ్ అవ్వబోతున్నాను. సో ఒక శారీ పెట్టుకున్నా అండ్ దెన్ 4 to 5 pairs ఆఫ్ నైట్ వేర్ అండ్ ఒక పేర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా విచ్ ఈజ్ 1 లెగ్గిన్, ఒక లెగ్గిన్ అండ్ ఒక టీషర్ట్ అండ్ 3 pairs ఆఫ్ టవల్స్ పెట్టుకున్నా అండ్ ఒక దీని ఏమంటారు స్కార్ఫ్ అనమాట. నేను చెప్పాను కదా అక్కడ చాలా చలిగా ఉంటుంది. సో ఒక స్కార్ఫ్ పెట్టుకుంటున్నా మంచిగా చలి ఆపడానికి అండ్ ఒక ఫుల్ వింటర్ వేర్ నైట్ వేర్ పెట్టుకుంటున్నా ఎందుకంటే అక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ఇప్పుడు మనం బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుందాం. దెన్ మా హస్బెండ్ బట్టలు ప్యాక్ చేయాలి. అలానే నేను నా ఇన్నర్వేర్ అంతా ఒక ఆర్గనైజర్లో పెట్టేసుకున్నా. బికాజ్ బ్యాగ్లో మనం అలా పాడేసే బదులు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీ పిక్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు ట్రావెలింగ్కి వెళ్ళినా ఇలా ఒక ఆర్గనైజర్లో పెట్టుకుంటా. సో నాకు ఈజీ టు పిక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ తీసుకుని ప్యాక్ చేసుకున్నా. సో నేను మీకు అదే చూపిస్తున్నాను అనమాట. సన్ స్క్రీన్ లేకుండా అసలు బయటికి వెళ్ళదు. లైక్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూస్ చేసుకోవాలి, బట్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా యూస్ చేయండి. అలానే నేను ఇవన్నీ ఇలా ఒక ఆర్గనైజర్లో పెట్టేసుకుంటా. సో నాకు పిక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ ఇవన్నీ ఇట్లా ఇందులో పెట్టేసుకుంటాను. సో ఇది ఇట్లా పెడతాను. ఇది నెక్స్ట్ వచ్చేసి నా టాయిలెటరీస్ అనమాట. ఆల్సో హ్యావ్ దిస్ బ్యాగ్. ఇదేంటంటే లైక్ ఇందులో 4 డిఫరెన్స్ ఉంటాయి. లైక్ నేను అవన్నీ ఎప్పుడు ఫిల్ చేసి పెడతాను ఎందుకంటే మేము ఎప్పుడైనా ఇట్లా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుందా? లైక్ బాడీ వాష్ 2 ఉంటాయి ఎందుకంటే ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్కి అండ్ ఒక షాంపూ అండ్ ఇది ఫేస్ వాష్. ఇది పోయింది, సారీ. లైక్ ఇవి నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫిల్ చేస్తూ ఉంటాను. లైక్ ఎప్పుడైనా మేము ఇట్లా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి. సో నేను ఇంకేం ఫిల్ చేయట్లేదు, ప్యాక్ అనేది పెట్టేస్తున్నా.
నెక్స్ట్ ఇక్కడేమో మా హస్బెండ్ బట్టలన్నీ ఇట్లా నాలాగే సేమ్ క్రీమ్ ఆర్గనైజర్లో ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నా. సో ఇద్దరివి కలిసిపోకుండా డిఫరెన్స్ ఉంటుందని. ఫైనల్లీ ప్యాకింగ్ అయితే అయిపోయింది గైస్. అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం, లైక్ జాకెట్స్, సాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ వింటర్ రిలేటెడ్ స్టఫ్. అవన్నీ నేను మీకు చూపించలేకపోయాను, అక్కడ నేను వేసుకుంటాను కదా, సో మీకు అవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా హస్బెండ్ ఫ్రెష్ అయిపోతున్నారు. తను ఫ్రెష్ అయిపోగానే నేను ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోవడమే. సో ఫ్రెష్ అయిపోయి మిమ్మల్ని కలుస్తాను. సీ యూ దెన్. హైకింగ్ స్టిక్స్, బ్యాగ్, హడావుడి బాగుంది పని. కార్ తాగడానికి వెళ్ళినారనమాట. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా బ్యాగ్స్తో ఉండగానే తను వచ్చేసారు. సో ఇప్పుడు లగేజ్ అంతా లోపల పెట్టేద్దాం. బయట చాలా చల్లగా ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే మేము తెచ్చుకున్న బ్యాగ్స్ అవన్నీ కార్లోకి లోడ్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా మేము ఆల్ సెట్ టు గో. సో ఇంకా మేము మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. జర్నీలో మాకు ఇలా ఆకలేస్తుందని చెప్పేసి మెక్డొనాల్డ్స్కి డ్రైవ్ త్రూకి వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ ఆర్డర్ చేస్తున్నారు. మేమైతే 2 జూనియర్ చికెన్ బర్గర్స్ చెప్పుకున్నాము విత్ స్వీట్ చిల్లీ సాస్. మీరు ఎవరైనా ట్రై చేశారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే స్వీట్ చిల్లీ జూనియర్ చికెన్ బర్గర్ అనేది చాలా బాగుంటుంది. ఇది మా మోస్ట్ రీసెంట్ ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా మాకు సరదాగా తినాలనిపిస్తే అదే తింటాము, లైట్ స్నాక్ లాగా ఇక్కడ. సో నేను ఇక్కడ అదే తింటున్నా, జూనియర్ చికెన్ బర్గర్. చాలా ఇష్టం అనమాట నాకు, ఎంజాయ్ చేస్తూ తింటున్నా. మా హస్బెండ్ కూడా దాన్ని డ్రైవ్ చేస్తూ తింటున్నారు. అండ్ దాన్ని అగైన్ గ్యాస్ కొట్టించుకోవడానికి ఆగినాం అనమాట. మీలో ఎంతమందికి తెలుసు, బేసిక్గా ఇట్లా నార్త్ అమెరికా ఈ సైడ్ అంతా వీళ్ళు పెట్రోల్ డీజిల్ అన్నారనమాట, గ్యాస్ అంటారు. సో అండ్ ఇక్కడ ఎవరు కొట్టరు, మన గ్యాస్ మనమే ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ మా హస్బెండ్ ఫిల్ చేస్తున్నారు. Again. So I'm enjoying my coffee and drive. And guys, ఇటు నార్త్ అమెరికా సైడ్ మొత్తం నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి గైస్. మీరు చూస్తున్నారు కదా, నిజంగా నాకు వాటి పక్కన వెళ్తున్నప్పుడు అయితే నా గుండె దడ 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 అని చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఐ డోంట్ నో వై. నాకు అవి చూస్తున్నప్పుడల్లా చాలా భయం వేస్తుంది. నేను పక్క నుంచి వెళ్తుంటే లైక్ అది వచ్చేసి ఏదో నా మీద పడిపోతున్న ఫీల్ వస్తుంది. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా లేదా నాకే ఇట్లా అనిపిస్తుందా నాకు తెలీదు. ఫైనల్గా మేము అనుకున్న టైంకి 2 అవర్స్లో మేమైతే లండన్ వచ్చేసినాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మా హస్బెండ్ వాళ్ళు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. సో నేను బ్యాగ్స్ పట్టుకుని నేనైతే రూమ్కి వచ్చేసినాను. రాగానే నాకు ఈ టెడ్డీ చాలా నచ్చింది గైస్. నేను ఉన్న రోజులు లిటరల్గా ఆ టెడ్డీతోటి ఆడుకున్నా. సో ఇక్కడ మా ఫ్రెండ్ తను వర్క్ చేసుకుంటుంది, వాష్ చేసుకుంటుంది బట్టలు. అండ్ మేము ఇక్కడ ఒక పిజ్జా 3 మూవీ చూస్తూ మా ఫ్రెండ్ తను ఏమేమి డిషెస్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తెలంగాణ స్టైల్ సాంబార్ ఇలా తీయమన్నారు గైస్, అందుకే. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ డిషెస్ చూస్తుంటే వెనకాల బాయ్స్ వచ్చేసి కామెంట్ చేస్తారు. ఇదివరకు ఒక రీల్ ఫేమస్ అయిందిగా, నెక్స్ట్ వచ్చేసి అని చెప్పేసి ఆ రీల్ కామెంట్ చేస్తూ. సో ఇక్కడ నేనైతే మంచిగా బగారా రైస్, బ్రింజాల్ కర్రీ తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సూపర్ హ్యాపీ. ఇక్కడ మేము బెడ్ అది అన్నీ సెట్ చేసుకుంటున్నాము. నాకు ఈ ఆప్షన్ చాలా నచ్చింది గ్యాస్. ఎందుకంటే చాలా చిన్ని అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మనం మంచిగా ఇట్లా ఎయిర్ బెలూన్ లాంటి బెడ్ తీసుకున్నాం అనుకో, మనం ఎప్పుడు కాలితే అప్పుడు తీసేసుకోవచ్చు, ఎప్పుడు కాలితే అప్పుడు ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు. చాలా స్పేస్ సేవ్ అవుతుంది.
లైక్ నేను చాలా బెడ్స్ చూసాను కానీ ఈ టైప్ ఆఫ్ బెడ్ ఎప్పుడు చూడలేదు. నాకు చాలా బాగా నచ్చింది. సో ఫైనల్లీ బెడ్ అయితే రెడీ అయిపోయింది. ప్రియా ఎలా వేసింది, నువ్వు ఎలా వేసావు? దూరిపేసావు. చాలా బాగుంది. మీలో ఎవరికైనా బెడ్ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి గైస్. నాకైతే చాలా నచ్చింది, చాలా స్పేస్ సేవింగ్ అనిపించింది. సో మేము ఇంకా రెడీ టు స్లీప్ అనమాట ఈ రోజుకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.